రమ్మని ఇక్కడికి వెళ్ళాడు. ఈ మొహం ఇక్కడ చూసినట్టుందే. ఏంటి నా గురించి ఎదుగుతున్నా? ఏ నువ్వేంటిలా? ఆ గడ్డమేంటి? చూసావా సంధ్య, నువ్వు వదిలేసి వెళ్ళిపోయాక నువ్వు కూడా గుర్తుపట్టలేనంత మారిపోయా. అయినా నా గడ్డం గురించి ఎందుకులే, నేను నీ గురించి ఎంత బాధపడ్డానో మా వాడిని అడుగు, చెప్తాడు. అడుగు. రే లేరా, రే లేరా, తాగి పెట్టినా నేను ఎంత బాధపడ్డా చెప్పరా దానికి. ఏం కావాలరా? బీర్ విత్ టీయా, మ్యాన్స్మోస్ విత్ కాఫీయా, ఓసీ విత్ గ్రీన్ టీయా? ఏం కావాలి చెప్పు. నా బాధ ఎంత ఉందో చెప్పురా దానికి. నీకేం బాధరా? ఎవరా? సంధ్య, నువ్వు కూడా ఇదే పార్టీకి వచ్చావా? ఆఫీస్ లో టీ టోట్లర్ అని చెప్పుకొని తిరిగి పచ్చి తాగుపోతావా? ఇప్పుడు అర్థమైంది, రాత్రి అయితే ఎద్దులందరూ ఒకే చోట చేరుతారన్నమాట. అయ్యో 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 సంధ్య, నేనేమో అన్ని విత్ గ్రీన్ టీ తాదామని ఎడుకొస్తే ఇక్కడేమో అందరూ అయ్యో కవర్ చేయలేకపోతున్నానే. నేనేనే పడుకుంటా, మార్నింగ్ అంతా మర్చిపోతాను కూడా. మర్చిపోవా ప్లీజ్. మారిపోయి ఉంటామని వచ్చా, చూస్తే తెలుస్తుంది ఎంత మారిపోయావో. నేను వెళ్తా. ఒక్క నిమిషం ప్లీజ్. మరేం చేయమంటావు? బ్రేకప్ అయి మేము మా ఇంట్లో కూర్చొని తాగి గడ్డాలు పెంచేసుకుంటే మీరు పట్టించుకుంటారా? అందుకే డైరెక్ట్ ఇక్కడ పిలిచాను. ఇప్పుడు నన్నేం చేయమంటావు? నీతో కూర్చొని తాగమంటావా? అదేంటి సంధ్య అంత హార్ష్ గా మాట్లాడతావు? ఎక్స్క్యూజ్ మీ అన్న లైఫ్ లోకి వచ్చావు, ఎక్స్క్యూజ్ చేయకుండానే వెళ్ళిపోతావా? అయినా నేను చేసిన తప్పేంటి? నిన్ను దక్కించుకోవడం కోసం పూజలు చేశాను, అందులో తప్పునే వెతుకుతున్నావు కానీ నా ప్రేమను చూడలేకపోతున్నావు. నవ్వుతున్నావా? ఇప్పటికైనా నా అద్దెగడ్డాన్ని చూసి నా ప్రపోజల్ యాక్సెప్ట్ చేస్తావు అనుకుంటున్నా సంధ్య. సారీ టోనీ, ఆ గడ్డం రిటర్న్ ఇచ్చేసి రేపు ఒకసారి కలువు, నీతో మాట్లాడాలి. బాయ్ బాయ్. జాగ్రత్తగా వెళ్ళు. రే నా పిల్ల నాకు సెట్ అయిపోయేలాగుందిరా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.